ఇరాన్ని ఇజ్రాయెల్ యుఎస్ కలిసి అటాక్ చేస్తున్న ఈరోజు 13వ రోజు. ఈ 13వ రోజు వరకు జరిగిన ఈవెంట్స్ అన్నింటినీ కలిపి నేను ఒక 4-5 వీడియోస్ చేస్తాను ఈరోజు రేపట్లో. అండ్ ఇక్కడ నుంచి ఈ వారం అయ్యేంత వరకు ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి, ఫైనాన్షియల్ మార్కెట్స్ ఇంపాక్ట్ ఏంటి, ఈ ఇంపాక్ట్ తగ్గించడం కోసము ఆర్బీఐ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎటువంటి మెజర్స్ తీసుకుంటున్నాయి, వీటి వల్ల గ్లోబల్ ఎకానమీ ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, గ్లోబల్ సెంట్రల్ బ్యాంకర్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏం చేయబోతున్నారు అనే దాని మీద నేను మీకు అట్లీస్ట్ డైలీ ఒక 3-4 వీడియోస్ పెడుతుంటాను. ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది షేర్ కూడా చేయండి. మార్కెట్ విషయానికి వస్తే ఫస్ట్ మనం మాట్లాడాల్సింది సెన్సెక్స్. మనకి లాస్ట్ 1 వీక్లో అంటే ఒక 13th డే ఆఫ్ వార్, ఇది 2 వీక్స్ అనుకుందాం. మార్చ్ 1 నుంచి ఈ రోజు దాకా 7.3% పడింది. అంటే ఇంచుమించు 6,000 పాయింట్లు క్రాష్ అయింది. ఓకే, హెవీ సెల్ ఆఫ్ ఇన్ ఈక్విటీ మార్కెట్ నడుస్తుంది. దీనికి రీజన్స్ ఏంటి అనేది డీటెయిల్గా మనం మల్టిపుల్ వీడియోస్లో మాట్లాడుకుందాం. సో సెకండ్ వచ్చేసి మనకి డాలర్ ప్రైస్ అనేది 91 నుంచి 92.5 వెళ్ళింది. సార్ ఈ డాలర్ ప్రైస్ పెరుగుతుంది ఎందుకు సార్ అంటే, ఇప్పుడు ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు షేర్లు అమ్ముతారు. షేర్లు అమ్మినప్పుడు షేర్ ప్రైస్లు పడతాయి. వాళ్ళు డాలర్ కొనుక్కొని ఫారెన్ పోవాలి కదా, డాలర్ వాళ్ళు కొనుక్కొని పోవాలి కాబట్టి డాలర్ ప్రైస్ పెరుగుతుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మీ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పెరిగాయి. 1 మంత్లో 50% పెరిగాయి. మీకు గుర్తుంటే లాస్ట్ 7-8 మంత్స్లో గోల్డ్ ప్రైస్లు పెరిగాయి. నెలకి 20%, 30% పెరిగాయి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పెరుగుతున్నాయి. 50% పెరిగాయి లాస్ట్ 1 మంత్లో. దీనివల్ల ఏమవుతుందంటే, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ బైక్ లీటర్ పెట్రోల్ కావాలి. అది లీటర్ 100 రూపాయలైనా లీటరే కావాలి, లీటర్ 120 రూపాయలైనా లీటరే కావాలి కదా. అట్లాగే నీ కార్కి అయ్యే పెట్రోల్ $70 పర్ బ్యారల్ ఉన్నప్పుడు అంతే కారుకి పెట్రోల్ కావాలి. $100 పర్ బ్యారల్ అయినా అంతే డాలర్స్ పెట్రోల్, అంతే పెట్రోల్ కారుకి కావాలి. అంటే ఏమవుతుందంటే మన పెట్రోల్ బిల్ పెరుగుతుంది. నువ్వు రోజు కేజీ అన్నం తింటావు, అది 10 రూపాయలైనా అంతే తింటావు, 20 రూపాయలు అంతే తింటావు కదా, నీ బిల్లు పెరుగుతుంది. దీనివల్ల ఆయిల్ కంపెనీస్ లైక్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసి, దుబాయ్ కంపెనీస్ నుంచి, సౌదీ కంపెనీస్ నుంచి ఆయిల్ కొంటాం కదా మనం, అక్కడ ఎక్కువ డాలర్లు పే చేయాలి. దానివల్ల డాలర్ డిమాండ్ పెరుగుతుంది ఈ ఆయిల్ కంపెనీస్ నుంచి. అందువల్ల డాలర్ 91 నుంచి 92.5 దాకా వెళ్ళింది. దీనికి 90-94 కూడా పోవచ్చు ఒక 2-3 మంత్స్లో ఈ వార్ కంటిన్యూ అయితే. ఇంకొకటి, ఇప్పుడు ఈ డాలర్ ప్రైస్ ఈ రకంగా పెరుగుతుంది కదా సార్, దీనికి ఎటువంటి ఇండికేషన్స్ నడుస్తున్నాయి అంటే, ఒకటి డాలర్ ప్రైస్ పెరిగింది, 2 1 year ఫార్వర్డ్ ప్రీమియం అంటారు, ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ప్రీమియం డిస్కౌంట్ అంటాం మనం ఫారెక్స్ మార్కెట్స్లో, అది 3% ఉంది. అంటే ఈరోజు డాలర్ 91 ఉంటే 1 year తర్వాత నాకు కావాలంటే ఫార్వర్డ్ మార్కెట్లో 94.5 దాకా ఉంది. దీన్ని తగ్గించడానికి ఏం చేస్తుంది ఆర్బీఐ అంటే, ఆర్బీఐ డాలర్లు అమ్ముతుంది. ఆర్బీఐ డాలర్లు అమ్మడం ఏంటి సార్ అంటే మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, టొమాటో రేట్లు 10 రూపీస్ నుంచి 30 రూపీస్ పెరిగాయి. అప్పుడు గవర్నమెంట్ దగ్గర 1,00,000 కేజీల టొమాటో ఉందనుకోండి, ఆ టొమాటోని మార్కెట్లో రిలీజ్ చేయండి రా అని చెప్తారు గోడౌన్స్లో. అప్పుడు టొమాటో రేట్లు తగ్గుతాయి. అలాగే గవర్నమెంట్ చక్కెర రేట్లు కంట్రోల్ చేస్తుంది. గత 30 ఏళ్ళగా మీ మదర్ని అడగండి, షుగర్ రేట్లు 15 రూపీస్ to 35 రూపీస్ మధ్యలోనే ఊగిసలాడుతూ ఉంటాయి. అది పైకి పెరిగే పైకి తగ్గవు. అట్లాగే ఆర్బీఐ దగ్గర ఏంటంటే $650 బిలియన్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే డాలర్ ప్రైస్ 93, 94, 95 వెళ్ళిపోతే ఇంపోర్టర్స్ ఇబ్బంది పడి ఆయిల్ రేట్లు పెరిగిపోయి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు పెరిగిపోయి, ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోయి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. కాబట్టి ఆర్బీఐ తన దగ్గర ఉన్న డాలర్స్లో కొంతవరకు ఫైర్ ఫైటింగ్కి వాడి సప్లై చేసే మార్కెట్లో డాలర్ ప్రైస్ని తగ్గించడం వల్ల ఇంకా డాలర్ 92.5 దగ్గర ఉంది, లేదంటే 93, 94 ఇప్పటికి దాటేసి ఉండాల్సింది. ఇంకొకటి, గోల్డ్ ప్రైస్ చూస్తే లాస్ట్ 1 monthలో చాలా స్టేబుల్గా అనిపిస్తుంది. మీకు డౌట్ రావచ్చు, అదేంటి సార్ ఇంత అన్సర్టనిటీ ఉంటే గోల్డ్ ప్రైస్ $6,000 per ounce, లేకపోతే 10 grams 2 lakhs దాటిపోవాలి కదా, ఎందుకు పోవట్లేదు అనుకుంటారు కదా. దీనికి ఒక చిన్న లాజిక్ చెప్తాను, జాగ్రత్తగానండి. లాస్ట్ 1 year బ్యాక్ ట్రంప్ టారిఫ్లు పెంచుకుంటూ పోయిన తర్వాత ప్రపంచానికి వెక్స్ అయిపోయి, ఈ డాలర్ ఇంకన్నాళ్ళు ఉంటుందో గ్లోబల్ కరెన్సీగా అన్న ఫియర్తో డాలర్లు అమ్మి గోల్డ్ కొన్నాయి. దీనివల్ల గోల్డ్ రేట్లు అమాంతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఏమైందంటే, డాలర్ని రిజర్వ్ కరెన్సీగా ఉంచడం కోసం అమెరికా, ఇజ్రాయెల్ అండ్ దాని అలైస్ ఎంత దూరమైనా పోతాయని ప్రూవ్ అవుతోంది కదా. లాస్ట్ 2 వీక్స్లో వెనిజులా మీద అటాక్ చేశారు, ఇరాన్ మీద అటాక్ చేశారు. ఎందుకంటే ఆయిల్ కోసం అని అందరికీ తెలిసిన విషయం. పబ్లిక్గానే డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. సో అమెరికా కెన్ డూ ఎనీథింగ్ టు మేక్ డాలర్ సస్టైనబుల్ యాజ్ ఎ గ్లోబల్ కరెన్సీ ఫర్ నెక్స్ట్ 50 years అనేది ప్రూవ్ అయింది. ఎందుకని
జనాలు ఎవరు ఇప్పుడు గోల్డ్ మీద కొనకుండా డాలర్ బాగానే ఉంటుందిగా, కంగారు లేదు లేరా, ఇప్పుడు అమెరికా ఏం మునిగిపోతులేరా అని అనుకుంటున్నారు. రెండో రీజను, ట్రేడ్ అగ్రిమెంట్స్ చేశారు అమెరికా వాళ్ళు. జపాన్తో చేశారు, ఇండియాతో చేశారు, సౌత్ కొరియాతో చేశారు, చైనాతో కూడా చేశారని విన్నాం. దీనివల్ల ఏమైందంటే అమెరికా విల్ బీ నాట్ యాజ్ అగ్రెసివ్ యాజ్ ఇట్ వాస్ ఇన్ రైజింగ్ ద టారిఫ్స్ అని అర్థమైంది. మూడోది, హెడ్జ్ ఫండ్స్ ఎవరైతే గోల్డ్ కొని పెంచుతారో వాళ్ళందరికీ ఏమర్థమైందంటే ఇప్పుడు లాస్ట్ 20 daysలో గోల్డ్ కొన్న కన్నా మనం ఆయిల్ కొంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని వాళ్ళు గోల్డ్లో ఉన్న పొజిషన్లు అమ్మేసి ఆయిల్ మీద పడ్డారు. అందుకని ఆయిల్ ఇప్పుడు 50% పెరిగింది లాస్ట్ 1 monthలో. అయితే ఇంకొకటి చెప్తాను సార్, డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుందని ప్రూఫ్ ఏంటి సార్? ఒక డౌట్ రావచ్చు, డాలర్ బాగానే ఉంది అంటున్నారు, ఇంకో 50 ఏళ్ళు ఉండదు అంటున్నారు, ప్రూఫ్ ఏంటి సార్ అంటే డాలర్ ఇండెక్స్ అంటారు. డాలర్ రేట్ అగైనెస్ట్ 6 మేజర్ కరెన్సీస్ 1 month బ్యాక్ 96 ఉండేది, ఇప్పుడు 100 అయింది. అంటే డాలర్ అప్రిషియేట్ అవుతుంది అగైనెస్ట్ అదర్ కరెన్సీస్. అంటే డాలర్ ఈజ్ గెయినింగ్ బ్యాక్ ఇట్స్ పవర్ యాజ్ రిజర్వ్ కరెన్సీ ఇన్ ద లాస్ట్ 1 month. అందుకే డాలర్ ఇప్పుడు 100 దాటేసింది, రేపు 101 పోతుంది. డాలర్ ఇండెక్స్ అంటారు, డాలెక్స్ అంటారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీకు చెప్పాల్సినవి. ఎకానమీలో ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఏమవుతుంది, ఎల్పిజి సెక్టర్ మన ఆయిల్ సెక్టర్ ఏమవుతుంది, తర్వాత దుబాయ్లో గోల్డ్ గురించి ఏం జరుగుతుంది, అది ట్రేడింగ్, ఫార్మా కంపెనీస్ ఎట్లా సఫర్ అవుతున్నాయి, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్, అండ్ వాలటిలిటీ ఇండెక్స్ ఇండియా విక్స్ అంటాం అదేం జరుగుతున్నది, బాండ్ డీల్స్లో ఆర్బీఐ ఎలా కంట్రోల్ చేస్తున్నది, ఇవన్నీ కూడా మీకు రేపు ఎల్లుండి వీడియోస్లో రిలీజ్ చేస్తాను. స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.